హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనము లాస్ట్ 3 days నుంచి గోల్డ్ అనేది భారీగా పెరిగింది. 10 గ్రాములకు వచ్చి దగ్గర 6,400, అలాగే 1 గ్రాముకి వచ్చి 600 చిల్లర అయితే పెరిగింది. సో గోల్డ్ అనేది ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది, గోల్డ్లో ఇప్పుడు కొనాలా లేదా ఇంకా పెరుగుతుందా లేదా వెయిట్ చేయాలా అనేది సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు గోల్డ్ అనేది ఎందుకు పెరుగుతుంది, దానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి డాలర్ అనేది కొంచెం వీక్ అవ్వడం వల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ డాలర్ నుంచి డబ్బులు అనేది తీసేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది ఒక రీజన్ అనమాట గోల్డ్ పెరగడానికి. సెకండ్ ఏంటంటే యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్. సో యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయనే న్యూస్ వచ్చిందనమాట. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఏమవుద్ది, అక్కడ డిపాజిట్ చేసినంత మనీ అంతా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే దాన్ని విత్డ్రా చేసేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో గోల్డ్ అనేది పెరుగుతుంది. సో ఇది సెకండ్ రీజన్ అనమాట గోల్డ్ పెరగడానికి. థర్డ్ ఏంటంటే జియో పాలిటిక్స్. యుఎస్ ఇరాన్ ఉంది కదా, సో యుఎస్ ఇరాన్ రెండు కూడా ఏంటంటే ఆ పీస్ టాక్స్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. దాంతో ఏంది, ఇన్వెస్టర్స్ ఏంటంటే స్టాక్స్ కన్నా గోల్డ్ అనేది సేఫ్ అని చెప్పి ప్రజెంట్ గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ 3 రీజన్స్ వల్ల అయితే గోల్డ్ అనేది భారీగా పెరిగింది గత 3 రోజులుగా. అయితే ఇప్పుడు గోల్డ్ అనేది ఇంకా పెరుగుతుందా అంటే అది ఎవరో చెప్పలేరు. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ వెళ్తే గోల్డ్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇలా స్పీడ్గా గోల్డ్ పెరిగినప్పుడు కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగని ఈరోజు గోల్డ్ పెరిగింది కదా, రోజు గోల్డ్ పెరుగుతుందని అయితే అనుకోవద్దు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయొద్దు. కొంచెం సిప్ వైజ్ మంత్లీ అయితే ఇన్వెస్ట్ చేసుకోండి. సో అలాగే ఫైనల్గా ఏంటంటే ఈ గోల్డ్ అనేది పెరగడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజను డాలర్ వాల్యూ అనేది వీక్ అవ్వడము, సెకండ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం, ఫైనల్గా థర్డ్ ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అనమాట. సో ఈ 3 మెయిన్ రీజన్స్ వల్ల గోల్డ్ అయితే పెరుగుతుంది. గోల్డ్ అనేది కొనాలా వద్దా అనేది మీ అవసరము, అలాగే మీ ఇన్వెస్ట్మెంట్స్ లక్ష్యం మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. బంగారం పెరుగుతుంది కదా అని చెప్పేసి కంగారు పడిపోయి ఉన్న డబ్బంతా తీసుకొచ్చి బంగారం మీద అయితే పెట్టొద్దు. సిప్ వైజ్ గోల్డ్ని అయితే కొనుక్కోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.